నమస్తే, వెల్కమ్ టు కేటీవీ. అసలు విషయంలోకి వెళ్లే ముందు పార్లమెంట్లో జరిగిన ఓ తాజా పరిణామం గురించి చెప్పుకుందాం. పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలని ఓ ఎంపీ ఉన్నారు. ఆయన ఏపీలో మహిళల మిస్సింగ్పై కేంద్రాన్ని ఓ ప్రశ్న అడిగారు. దానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుండబద్దలు కొట్టినట్లుగా సమాధానం చెప్పారు. 2019 నుంచి 2023 మధ్య 44,685 మంది మహిళలు మిస్ అయ్యారు. వీరిలో 44,022 మంది మహిళలు బాలికల ఆచూకీ దొరికిందని కేంద్రం సమాధానం చెప్పింది. అంటే ఆచూకీ దొరకాల్సిన మహిళల సంఖ్య మరో 663 మాత్రమే. ఈ లెక్కలన్నీ ఇప్పుడెందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, ఎన్నికల ప్రచారం సమయంలో ఆంధ్రాలో 30,000 మందికి పైగా మహిళలు మిస్ అయ్యారని, వైసీపీ హయాంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఆయన ప్రచారానికి వెళ్ళిన ప్రతి చోట ఇదే మాట వినిపించారు. చాలామంది ఏపీ జనం కూడా దీన్ని నమ్మారు. అయితే ఎన్నికలు అయిపోయాయి, కూటమి సర్కార్ ఏర్పడింది. ఈ మిస్సింగ్ ఇష్యూ అక్కడితో అయిపోయింది అనుకుంటే, ఇదే అంశాన్ని ప్రశ్న రూపంలో పార్లమెంటు దాకా తెచ్చింది టీడీపీ. లోక్సభలో ఆ పార్టీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలతో ఈ ఇష్యూ గురించి ప్రశ్న అడిగించింది. ఈ ప్రశ్నపై తలెత్తుతున్న అసలు ప్రశ్న ఏమిటంటే, టీడీపీ ఎందుకు ఈ అంశాన్ని ఇప్పుడు తెర మీదకి తెచ్చిందని. అంత అవసరం ఏమొచ్చింది? వైసీపీని బ్యాట్ చేయాలనే తెలుగుదేశం ఇలా చేసిందా, లేక పార్లమెంటు సాక్షిగా పవన్ చెప్పింది అబద్ధమని టీడీపీ నిరూపించాలనుకుందా? లోక్సభలో ఈ ప్రశ్న అడగడం వల్ల తెలుగుదేశం పార్టీకి ఒరిగే మేలేంటి? ఇలా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిజానికి ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత కూటమి విజయంపై అనేక రకాల అభిప్రాయాలు వినిపించాయి. అందులో ప్రధానమైనది జనసేన వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చిందని, లేకపోతే బాబు పని అయిపోయేది అనే విశ్లేషణలు చాలా వినిపించాయి. పవన్ వల్లే తెలుగుదేశం బతికి బట్ట కట్టిందని, అతని జత లేకపోతే మళ్ళీ వైసీపీయే అధికారం దక్కించుకునేదన్న చర్చ జరిగింది. అందువల్ల బాబు ముందే అలర్ట్ అయ్యి ఎప్పటికైనా ఏపీ రాజకీయాల్లో టీడీపీకి జనసేన నుంచే ఇబ్బందులు ఎదురవుతాయన్న అంచనాకు వచ్చారా? ఇప్పటి నుంచే ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు పెద్దగా స్కోప్ దక్కకుండా చేసే ప్రయత్నంలో భాగంగానే పార్లమెంట్లో మహిళల అదృశ్యం అంశాన్ని ప్రస్తావనకు తెప్పించారా అనే రకరకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. to KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.